కాలు 1 ఇయర్ క్రితం నాకు యాక్సిడెంట్ అయింది, అందరికీ తెలుసు కదండి. యాక్సిడెంట్ అయిన తర్వాత రాడ్ వేసిన తర్వాత ఒక 5 మంత్స్ నుంచి నాకు ఇన్ఫెక్షన్ వస్తుంది కాలు. అది ఎన్ని హాస్పిటల్ చూపించినా రాడ్ వల్ల ఇన్ఫెక్షన్ అవుతుందమ్మా, తీసేదాకా నీకు ఈ సమస్య తప్పదు, ఇంకా ఇది మందులు వాడుతూ ఉండు, రాడ్ తీయించుకోవడానికేమో ఇప్పుడు ఇంకా కాలు సెట్ అవ్వలేదు కదా అని చెప్పేసి అన్నారు డాక్టర్స్. నేను ఇంకా అలాగే ప్రేయర్ చేసుకుంటున్నా, పెయిన్ వస్తుంది, బాగా ఫీవర్ వస్తుంది, దానివల్ల ఇన్ఫెక్షన్ వల్ల ఫీవర్ వస్తుందిలే అని చెప్తున్నారు డాక్టర్స్. నొప్పితో బాధపడతానే ఉన్నా, ఇంకెన్ని రోజులు ఇంక ఈ శ్రమ పడాలి నేను, అసలు ఏంటయ్యా నాకు ఈ బాధ అని చెప్పి 1 ఇయర్ నుంచి ఇలా బాధపడతానే ఉన్నా. ఎందుకు అయ్యా తండ్రి, నన్ను తీసుకోనన్నా తీసుకో అయ్యా, ఈ బాధ నేను పడలేను, ఆ యాక్సిడెంట్లో నేను చనిపోయినా బాగుండేదే, నాకు ఈ నొప్పి పడటం కంటే ఇలా బాధపడటం కంటే చనిపోతే బాగుండేది కదా, అప్పుడే ఎందుకు బతికిచ్చావయ్యా అని చెప్పేసి ఎక్కులు పెట్టి బాగా ఏడ్చి ఏసైని అడుగుతూ ప్రేయర్ చేసుకుంటూ అలాగే నిద్రపోయా. ఉదయాన్నే లిలీ అక్క ఫోన్ చేసి, అమ్మ ఉషా నేను ప్రార్థన చేస్తుంటే, ఉదయాన్నే 7ంటికి చేసింది అక్క. ప్రేయర్ చేస్తుంటే, ఎందుకు నువ్వు గుర్తొస్తున్నావు అమ్మ, బాగా ఏసయ్య నిన్ను గుర్తు చేస్తున్నాడు ప్రార్థనలో, నువ్వు గుర్తొస్తున్నావురా, చర్చికి రామ్మ రేపు సండే అని చెప్పి, అక్క మేమున్నాం, నీకు బాధపడబాక, ప్రేయర్ చేస్తాను నీ గురించి నేను అని చెప్పారు అక్క. నాకు ఇంకా చాలా ఆనందం అనిపించింది ఆ అక్క ఫోన్ చేయగానే. ఇంకా సండే చర్చికి వచ్చి ప్రేయర్ చేయించుకున్నా. ఫీవర్ ఉంది, అలాగే ఫీవర్లోనే వచ్చి పాషి గారితో ప్రేయర్ చేయించుకొని వెళ్ళి ఇంకా ప్రేయర్ చేసుకుంటా ఉన్నా. నాకు ఫీవర్ తగ్గింది. రాడ్ తీయించుకోవడానికి కూడా ఆర్థికంగా నేను 1 ఇయర్ నుంచి జాబ్ లేకుండా ఖాళీగా ఇంట్లో ఉండడం వల్ల రెంట్లు కట్టుకుంటా, మెడిసిన్ వాడతా, చాలా అమౌంట్ అయ్యి దాదాపు 2 లక్షలు 3 లక్షల దాకా అయిపోయాయి. ఇక చాలా ఇబ్బంది ఉంది. రాడ్ తీయించుకోవడానికి కూడా నాకు సర్జరీకి మనీ లేక చాలా ఇబ్బంది పడుతున్నా. అలా ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాను, దేవుడు నాకు సహాయం చేశాడండి. సర్జరీ చేయించుకున్నాను. సర్జరీ చేయించుకునే ముందు కూడా పాషి గారి దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయించుకొని హాస్పిటల్కి వెళ్తానే దారిలో అన్న ప్రార్థన చేస్తే నాకు అదొక ధైర్యం, ఇంకా భయపడతానే వెళ్తా, అన్న దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయించుకుని హాస్పిటల్కి వెళ్ళాను. దేవుడు నాకు ఎంత సహాయం చేస్తున్నాడంటే, ఒక అకౌంట్ ఎప్పుడూ అది తీసుకొని కూడా దాదాపు 10 సంవత్సరాలు అయిందండి. అది ఆ అకౌంట్ మోడీ తీసుకోమని చెప్పేసి అప్పట్లో 0 అకౌంట్ తీసుకోమని చెప్తే అందరు తీసుకున్నారు. మా అత్తయ్య వాళ్ళు నాకు కూడా తీయించారు అప్పుడు 10 సంవత్సరాల క్రితం. అప్పుడే ఒక 1500 2000 పడ్డాయి. ఆ తర్వాత దాన్ని యూజ్ చేయలేదు. నేను ఆ అకౌంట్ అసలు పట్టించుకోవాలా, దానికి ఏటీఎం లేదు, కార్డు లేదు, అసలు అకౌంట్ నెంబర్ కూడా నేను మర్చిపోయాను. అసలు అది నేను ఉందని కూడా గుర్తులేదు. అయితే నా మొబైల్ నెంబర్ కూడా దానికి లింక్ లేదు. మరి ఎలా లింక్ అయిందో ఏమో నాకు తెలియదు. కానీ నాకు 2 మంత్స్ క్రితము నాకు ఫోన్లో మెసేజ్ వచ్చింది స్టేట్ బ్యాంక్ నుంచి. ఏంటా అని చూస్తే నీ అకౌంట్లోకి క్రెడిట్ అయిన 5000 అని వచ్చింది. ఇదేంటి అసలు ఈ అకౌంట్ ఎవరిదా అని చెప్పి నేను చూస్తున్నా. ఈ అకౌంట్ నాది కాదు, కానీ నా నెంబర్కి వస్తుంది. ఎవరిది అకౌంట్ అని చూస్తా ఉంటే నాకు ఈ అకౌంట్ నెంబర్ కాదు కదా నాది అని చూసుకుంటా, 0 అకౌంట్ ఉంది కదా అదేమో అని చెప్పేసి ఒకసారి నా ఆధార్ మీద బ్యాంక్కి వెళ్ళి చెక్ చేస్తే అది నా అకౌంటే. అది అకౌంట్ నెంబర్ కూడా మర్చిపోయా. అయితే ఇది నాదే అకౌంట్, అయితే దాని మీద బుక్ అయి తీసుకుని 5000 పడ్డాయండి దాని మెసేజ్ చూస్తే అవునని చెప్పి వాళ్ళు మొత్తం చూసి మీ అకౌంట్లో పడ్డాయి అంటే, ఎలా పడ్డాయి ఈ డబ్బులు, అసలు ఏంటి 0 అకౌంట్ కదా అంటే, నీకు గవర్నమెంట్ నుంచి అది ఏదో అన్నపూర్ణ ఏదో దానికి సంబంధించి సంథింగ్ 5000 పడ్డాయి అమ్మ. ఆ రోజుల్లో అప్పుడు నాకు కనీసం మెడిసిన్ తెచ్చుకోవడానికి కూడా మా డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతున్నా. అలాంటి టైంలో నాకు దేవుడు వేసినట్టుగానే ఆయనే నాకు 5000, అసలు అది పనికిరాని అకౌంట్ అనమాట. అసలు 10 సంవత్సరాలు నేను దాన్ని పట్టించుకొని అకౌంట్లోకి 5000 దేవుడే ఇచ్చినట్టుగా నేను అనుకున్నా. మళ్ళీ ఇప్పుడు అది అకౌంట్ అలాగే ఉంది కదా, ఏటీఎం తెచ్చుకున్నాను. నిన్న ఈవినింగ్ బాబుని ఒకసారి చెక్ చేయమని చెప్పి పంపిస్తే నిన్న వెళ్ళి బాబు ఏటీఎంలో చూస్తే మళ్ళీ నిన్న 5000 పడి ఉన్నాయండి. అసలుకి గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి నాకు. ఇంక నేను అనుకున్న నేను పని చేయలేని పరిస్థితిలో కాలు బాగలేదు కదా, నేను జాబ్కి వెళ్ళలేకపోతున్నా, దేవుడే నన్ను పోషిస్తున్నట్టుంది 5000 వేసి అని చెప్పేసి మా బాబు కూడా, ఏంది మమ్మీ ఇలా పడుతున్నాయి నీకంటే, ఏసయ్యే నాకు ఇస్తున్నాడు రా, నేను చేయలేని పరిస్థితిలో ఉన్నా కదా అని చెప్పాను. అలాగ అసలు ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ
అసలే నన్ను వేసి ఎంతగా నన్ను కాపాడుతున్నాడంటే ఇంకా నేను చెప్పలేనండి దాని గురించి. నేను సిబిఎస్ఈ చర్చికి వచ్చాక కూడా నాకు చాలా వరకు నేను ప్రేయర్ పాష గారి ప్రార్థన, అసలు నాకు యాక్సిడెంట్ అయినప్పుడు అందరూ ఇంక ఈ అమ్మాయి పని అయిపోయింది, ఇంక లేదు, ఇంక లైఫ్ లేదు, ఇంకా కుంటిదానిలాగా ఇంకా లైఫ్ లాంగ్ ఇంకా మంచంలోనే అని అందరూ భలే వచ్చిన వాళ్ళందరూ, ఇంకా నేను ధైర్యం కోల్పోయి ఇంకా అయిపోయిందిలే నా లైఫ్, ఇంకా లేదు, ఇంక నేను మంచానికే ఇంకా శాశ్వతం, ఇంక నేను నడవలేను, నడిచినా ఇంక నేనేం చేయలేను, ఇంక నాకు లైఫ్ లేదని చెప్పేసి చాలా బాధపడ్డా. కానీ పాషం గారు వచ్చి, అమ్మ నువ్వు నెలలో నడుస్తావు, అసలుకి నువ్వు బాధపడొద్దని చెప్పి ఇంకా అక్క అన్న చెప్పిన మాటలకే నేను అప్పుడు నాకు ధైర్యం వచ్చింది. బెడ్లో ఉన్నప్పుడు కూడా పాష గారి వాక్యం యూట్యూబ్లో పెట్టుకొని, చర్చికి రాలేని పరిస్థితిలో యూట్యూబ్లో వాక్యం పెట్టుకొని వింటూ ఉంటాను. నాకు నేను బాధపడేదానికి తగ్గట్టుగానే వాక్యం పాష గారు చెప్తూ ఉండేవారు, ఆదరణగా ఉండేది నాకు. ఆ వాక్యం విని ఆదరణగా ఇంకా ఆ బాధ అంతా నాకు యేసయ్య ఉన్నాడు నాకేం చెప్పేసి అలా ధైర్యంగా ఉన్నానండి. అసలుకి నేనైతే చనిపోవాల్సిన మాట. అసలు నాకు తగిలిన యాక్సిడెంట్ 3 చోట్ల ముక్కలైపోయినాయి అనమాట. అసలు నడక రాదని చెప్పి డాక్టర్ గారు కూడా చెప్పలేం, నడుస్తుంది లేదన్నారు. అది నడవలేని, అసలు ఇలా నిలబడడం కూడా జరిగే పని కాదనమాట. అది అంటే ముక్కలు అయిపోయింది, తొంటె ముక్క ఇరిగిపోయింది, మోకాలు చిప్ప అయితే చిన్న చిన్న ముక్కలు అయిందంట. డాక్టర్ గారు చెప్తారు చిన్న చిన్న ముక్కలు అయిపోయిందమ్మ మోకాలు చిప్ప అన్నారు. అలాంటిది నేను నడుస్తున్నాను, కూర్చోగలుగుతున్నా, ఇంట్లో పని చేసుకోగలుగుతున్నాను. అదంతా అసలు దేవుడి కృపేనండి. పాష గారు నా గురించి ప్రేయర్ చేశారు, సంఘం అంతా ప్రేయర్ చేశారు. మీ అందరికీ వందనాలు.